పాత సినిమాల్లో పాత సినిమాలేంటి కొత్తది కూడా ఆ మధ్యన రజనీకాంత్ గారిది వచ్చింది కదా ఓ సినిమా. తను సర్వీస్ చేద్దామని చెప్పొస్తే ఆ డబ్బులుకి సర్వీస్‌కి కూడా డబ్బులు లంచాలు అడిగితే అదేంటని చెప్పేసి అన్నందుకు గాను అతన్ని చంపేయడానికి ప్రయత్నిస్తే పారిపోయి అంటే జైల్లో పెట్టేసి వేరే దొంగ కేసులో పెట్టేస్తే పారిపోయి వేరే దేశాల్లో ఉండి మళ్ళీ గుండు చేయించుకుని మొత్తం వచ్చి ఇక్కడికి మారతాడు. గుర్తుపట్టలేరు వీళ్ళందరూ కూడా. అంటే రూపం మార్చుకుని రావడం. ఇది సినిమాల్లో అనుకుంటాం. నిజ జీవితంలో కూడా ఇప్పుడు జరుగుతోంది అదే. ఆమ్ ఆద్మీ పార్టీ అన్నటువంటిది ఆమ్ ఆద్మీ సామాన్యుడి యొక్క పార్టీ అన్నటువంటిది తీసుకొచ్చారు. మంచి పేరు వచ్చింది ఆ రోజున. సమాజంలో ఏదైతే వామపక్ష భావజాలికులు కమ్యూనిస్ట్ పార్టీలకు ఏమీ చేయలేవని ఫీల్ అవుతున్నటువంటి సందర్భంలో ఒకప్పుడు ఆయన పేరేంటి మన జయప్రకాష్ నారాయణ గారు లాంటిది, అన్నా హజారే గారు లాంటి ఉద్యమాలకి స్ఫూర్తి పొంది ఏదో మన పార్టీలు ఏం చేయలేకపోయినా వీళ్ళ వల్ల మారుతారులే అనుకుని అటుకు వెళ్ళారు. చివరికి అది కొన్నేళ్ల పాటు దర్జాగా నడిచింది. కానీ ఆ లెగసీని యూజ్ చేసుకుని తను లబ్ధి పొందాడు కేజ్రీవాల్ తప్ప సమాజంలో మార్పు ఏమీ తీసుకురాలేదు. ఫైనల్గా వచ్చేటప్పటికి తను అంతకంటే లంచగొండిగా మారాడు, తను అంతకంటే అవినీతిపరుడుగా మారాడు. రాజకీయంగా మళ్ళీ పంజాబ్లో డబ్బులు పంచాడు, మిగతా చోట్ల అతను ఇంతకుముందు చెప్పిన సిద్ధాంతాలను పక్కన పెట్టేశాడు. దాంతో ఆమ్ ఆద్మీ పార్టీని మొన్న ఢిల్లీలో ప్రజలు తుక్కుగా ఓడించారు. ఇక పంజాబ్లో మిగిలింది. పంజాబ్ పరిస్థితి ఏంటో తెలియదు. నెక్స్ట్ ఎలక్షన్స్లో వచ్చే ఏడాది జరుగుతుంది ఎన్నికలు. ఈలోపు కథ మార్చే ప్రయత్నం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ బి టీమే కాక్రోచ్ పార్టీ. అది దాద్దామన్నా దాగలేదు. తాజాగా కాక్రోచ్ జనతా పార్టీ అని ఏదైతే ట్రెండింగ్ చేస్తున్నప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా సోషల్ మీడియా ద్వారా ఫేస్బుక్లు లైకులు వీటి ద్వారానే వచ్చింది. జనం డొనేషన్స్తోనే వచ్చింది. క్రమంగా ఆ జనాన్నే డొనేట్ చేసి పడేసింది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన అకౌంట్స్ అన్నీ కూడా పేర్లు మారిపోతున్నాయి చకచక. ఏది ఈ కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో పేర్లు మారిపోతున్నాయి. తాజాగా ప్రజలలో అంటే ప్రజలు పట్టించుకోరలేని కాకపోతే ఇవాళ సోషల్ మీడియాలో ఆయన ఎంత తెలివిగల్లోడో మిగతా వాళ్ళు అంతే తెలివిగల్లోళ్ళు. ప్రముఖ సోషల్ మీడియా గ్రూప్ నేమ్ హిస్టరీ టైమ్ లైన్ పరిశీలిస్తే ఆశ్చర్యకరమైనటువంటి నమోదైనవి. 2021 ఫిబ్రవరి 28న ఒక గ్రూప్ సృష్టించబడింది. ఈ గ్రూప్ను మొదట ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ అనే అసలు పేరుతో సృష్టించారు. 2021 అక్టోబర్ 21 గ్రూప్ పేరు మారింది. కొన్ని నెలల తర్వాత ఈ గ్రూప్ పేరుని సబందునో సర్వాళో అని మార్చారు. అయితే చరిత్ర ప్రకారం పాత పేరు కొత్త పేరు ఒకేలా చూపించినప్పటికీ అంతర్గతంగా మార్పులు జరిగిపోయినాయి. 2022 సెప్టెంబర్ 2లో గ్రూప్ పేరుని మార్చి మళ్ళీ ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ అనే పేరుని మళ్ళీ తీసుకొచ్చారు. 2026 మే 22న గ్రూప్ పేరు మార్చి ఇప్పుడు తాజాగా ఈ గ్రూప్ పేరుని పూర్తిగా మార్చేస్తూ పాత పేరు ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ నుండి కాక్రోచ్ జనతా పార్టీ అన్నటువంటిదిగా మార్చుకొచ్చేశారు. తద్వారా వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ కొత్త రూపమే అన్నటువంటి విషయం స్పష్టమైపోతుంది. ఈ గ్రూప్ చరిత్రను విశ్లేషిస్తే ఒక ప్రధాన రాజకీయ పార్టీ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ పేరుతో నడిచిన గ్రూప్ని ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీగా మార్చారు. ఇటువంటి పరిణామాలు డిజిటల్ ప్లాట్ఫామ్లో నడిచే రాజకీయ పొలిటికల్ గ్రూప్స్ విశ్వసనీయత అన్నటువంటిది క్లియర్గా తెలుస్తుంది. ప్రజల్ని గుడ్డిగా ఫాలో అయ్యేటటువంటి విధంగా వీళ్ళు తీసుకుని వస్తారు. ప్రజలు ఫాలోయర్లందరినీ కూడా వేరే వాళ్ళకి అమ్మేస్తూ ఉంటారు. ఇది మరొకసారి స్పష్టమైనటువంటి సంకేతం కనబడుతుంది. ఇదిగో ఓవరాల్గా గ్రూపులన్నీ పేర్లు మారిపోతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళయ్యే కాక్రోచ్ జనతా పార్టీగా మారుతున్నాయి అన్నమాట.